ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ పెట్టింది మనందరికి తెలుసు కదా. అప్పుడు ప్రజల్లో పిల్లలకు సంతానం అవ్వద్దని మగవాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకెళ్ళి మరి ఆపరేషన్లు చేసిర్రు. ఏంటిది, సంతానం కాకుండా. అదేంటిది, అట్లా చేయమంటున్నారా బీజేపీని మీరు? పోని అట్లా చేస్తే అది ప్రజాస్వామ్యం అవుతుందా? అట్లా చేస్తే ఒకవేళ బీజేపీని మనం రాముడి పాటో హిందుతో పాటు అనుకుందాము, రాముడి లక్షణాలు అవేనా? కాదు కదా. రాముడు రావణాసురుడిని కూడా ఛాయిస్ ఇచ్చిండు, అవకాశాలు ఇచ్చి లాస్ట్కు కుదరని సందర్భంలో అప్పుడు యుద్ధం చేసి అప్పుడు సంహరించిండు తప్ప ఆ సంహరించే టైంలో కూడా రాముడికి రావణాసురుడి పట్ల శత్రుభావన లేదు. రావణాసురుడు చేసిన అధర్మాన్ని సంహరించిండు, రావణాసురుడిని సంహరించలేదు రాముడు. ఎట్ ద సేమ్ టైం మనం భగవద్గీత తీసుకున్న, మహాభారతం తీసుకున్న, కృష్ణుడు కూడా పాండవుల తరపున కౌరవులకు అవకాశం ఇచ్చిండు, అర్థం చేయించుకొని యుద్ధం వద్దు, యుద్ధం వల్ల నష్టమే అని చెప్తూ అవకాశం ఇచ్చిండు. బట్ మహామూర్ఖులు మహారాక్షసులు మారినప్పుడు ఏం చేస్తాం? ఇది అసలైన సంహారం. సో అప్పుడు యుద్ధం తప్పలేదు.